భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం గరుడ పురాణం సిరీస్లో భాగంగా గరుడ పురాణం ఎలా పుట్టింది, గరుడ పురాణం చదివితే ఎలాంటి జ్ఞానం వస్తుంది అన్న విషయాలను లాస్ట్ 2 ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. సో ఈ ఎపిసోడ్లో భాగంగా పార్ట్ 3లో మనము గరుడ పురాణం ప్రకారం మనిషి చేసేటువంటి కర్మలు వాటికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న దానికి సంబంధించి క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురుజీ నమస్తే. ఆశీర్వచనం తల్లి. గురుజీ, గరుడ పురాణం ప్రకారం మనిషి చేసేటువంటి కర్మలు వాటి ఫలితాలకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్పండి. అలాగే నాకున్న డౌట్ ఏంటంటే, కర్మలు ఎలా పోతాయి అన్న దానికి సంబంధించి భిక్షగాడు అని చెప్పి ఒక సినిమా ఉంది. అందులో నువ్వు గుడి ముందర భిక్షను తీసుకొని హుండీలో వేసేస్తే ఈ కర్మలన్నీ పోయి మీ అమ్మ ఆరోగ్యవంతురాలు అవుతారు అని చెప్పినప్పుడు అది పాటిస్తాడు ఎంత ధనవంతుడైనా సరే. ఇది నిజమేనా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. చాలా మంచి ప్రశ్న అమ్మా. మనము బిచ్చగాడు సినిమా, బిచ్చగాడు అని సినిమా, అది నెంబర్ 2 కూడా వచ్చింది అనుకుంటాను. నేను బిచ్చగాడు సినిమా ఇంట్లో పిల్లలు పెట్టుంటే ఒకనాడు చూశాను నేను. అవి ఇవేవో కాదు, ఇవన్నీ గరుడ పురాణంలో ఉండేటువంటివే, వాటి ఆధారముగా ఉన్నటువంటివే తీస్తారు. ఓకే ఓకే. నేను ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్మా, కర్మలు అనేటువంటివి మనము ఎలా ఉంటాయని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఎంత డబ్బు ఉండినా మనకు విపరీతమైనటువంటి డబ్బు ఉంటుంది. ఒక 100 హాస్పిటల్స్ కట్టించి ఒక 2000 మంది డాక్టర్లను పెట్టి అందరికీ మేలు చేసేంత డబ్బు ధనం మన దగ్గర ఉండినా మనకు ఉన్నటువంటి రోగాన్ని తగ్గించుకోవటానికి మనము కొన్ని పాటిస్తే తప్ప అది పోదు, ఆ కర్మలు పోవు అనేటువంటి రోగాలు కూడా ఉంటాయి. డాక్టర్లు కూడా మా వంతు మేము చేయాల్సిందంతా చేసామండి, ఇంకా భగవంతుడి దయ అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం. ఎందుకు? మానవ ప్రయత్నం, సైన్స్ అనేటువంటిది, సైన్స్కు అందనిది భగవంతుడి దగ్గర ఉంది, నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అక్కడ అంతే కదా, ఇక్కడ తెలుస్తున్నది కదా. మా ప్రయత్నము ఆపరేషన్ సక్సెస్, కానీ ఆ సక్సెస్ను కొనసాగించి సరేలేని ముందుకు నడిపించగలిగినటువంటి దానికి భగవంతుని అనుగ్రహం కావాలి, ఒక మిరాకిల్ జరగాలి అంతే. సక్సెస్ అని చెప్పొచ్చు. డాక్టర్ సక్సెస్ అని చెప్పిన తర్వాత పేషెంటు ఖచ్చితంగా అలాగే యోగవంతంగా ముందుకు వెళ్తాడా, ఉండగలుగుతాడా కొన్ని కాలాల పాటు అనేటువంటిది చెప్పగలిగింది ఎవరు? భగవంతుడి దయ వల్ల సక్సెస్ అయ్యిందండి, మేలు జరిగింది అనేటువంటి పదమే వాడాలి అక్కడ. ఇంకా దానికి మించింది ఇంకొకటి లేదు. ఇంకా ఇక్కడ కర్మలు అనేటువంటివి దానికి ప్రత్యామ్నాయముగా ఏదైనా చేస్తే ఆ కర్మ పోవటం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాము? గరుడ పురాణంలో ఏముంది? తండ్రి చనిపోయినాడు అంటే, తండ్రి చనిపోయినటువంటి వాడు ఆత్మ రూపములో, సూక్ష్మమైనటువంటి శరీర రూపములో పెద్ద కొడుకు యొక్క ఇదిలో ఉంటాడు అనేది తెలుస్తున్నది. ఎందుకు? పెద్ద కొడుకు ఆచరించాలి, ఆ కార్యక్రమాలన్నీ చెయ్యాలి, మిగతా వాళ్ళు ఆ పెద్ద కొడుకును అనుసరించాలి. అలా చేసినప్పుడు అతని యొక్క ప్రయాణము వీళ్ళు చేసేదాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది ముందుకు అని మనకు గరుడ పురాణం చెబుతున్నది. నేను ఇంకొక మాట చెప్పాలి. మీరు బిచ్చగాడు అన్నారు కాబట్టి, నేను యథార్థముగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి ఉపాసన ఇదిలో ఉండేటువంటి వ్యక్తిగా నిన్ననే నేను అరుణాచలం వెళ్ళొచ్చాను. అరుణాచలేశ్వరుడు అనేటువంటిది ఎంత గొప్ప క్షేత్రమో, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము అక్కడ. అచలం అంటే చలము లేనటువంటిది, కదలిక లేనిది అరుణాచలేశ్వరుడు. అక్కడే పరమశివుడు సాక్షాత్తు ఉన్నాడు అనేటువంటి దానికి నిదర్శనం. నేను నిన్ననే మామూలుగా కాలి నడక అని మొదలుపెట్టి వెళుతూ ఉంటే, నేను కుటుంబ సమేతముగా వెళ్ళాను. అలా వెళుతూ ఉన్నప్పుడు పక్కన ఒక పెద్ద కారు పక్కన చెప్పులు వదిలిపెట్టి ఒక వ్యక్తి ఇలా మీద టవ్వాలు వేసుకుని ఇలా పట్టుకొని ఉన్నాడు, జోలె పట్టుకొని ఉన్నాడు.
నేను ఒక క్షణం సరే ఏదో నాకు తోచినటువంటి ఇది నేను భగవంతుడి అనుగ్రహంతో అక్కడ యతీశ్వరులు స్వాములు సన్యాసులు చాలామంది ఉంటారు. దాంట్లో మంచి సన్యాసి, చెడ్డ సన్యాసి, దొంగ సన్యాసులు మనం చూడరాదు ఎప్పుడు కూడా. నేను నా వంతు ఏదో మనం తల ఏదో చేయొచ్చు అనేటువంటి దీనితో మనం చెప్పడం అనేటువంటిది తప్పు, చెప్పకూడదు బయటికి. అయితే ఇక్కడ సందర్భం మీరు అడిగారు కాబట్టి ఒక మాట, అతను ఇలా పట్టుకున్నాడు. నాకు అనిపించింది, నేను అనుకున్నా ఇది అడగకూడదు, అడిగితే వాళ్ళ నియమం పోతుంది, ఎందుకు ఏమీ అడగకూడదు, వాళ్ళు చెప్పరు కూడా, ఏం మాట్లాడరు, మౌనంగా నిలబడ్డాడు. ఏదో బాధ ఉంటుంది, ఏదో అది తీరుతుంది. నా గొప్పతనము, నాకు కారు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు దండిగా ఉండవచ్చును, కోటీశ్వరుడు కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కారు దగ్గర చెప్పులు వదిలాడు, కారు ముందు నిలబడి ఇలా అతనివే కాదా అనేది కూడా నాకేం తెలియదు. కానీ నేను అతనిని చూడంగానే నాకు అనిపించినటువంటి మాట ఏమిటి అంటే, ఇవి అతనివే, తెలిసిపోతుంది. అతను ఏదో లోపల భగవంతుడు మాత్రమే తీర్చగలిగినటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధను తీర్చుకోవటానికి భగవంతుడికి నేను ఈ విధంగా 1 గంట పాటో 2 గంటల పాటో ఒక రోజో నేను ఇలా చేస్తాను అని ఏమైనా మొక్కుకున్నాడో ఏమో మనకు తెలియదు. అలా జోలబట్టుకొని తన యొక్క గొప్పతనాన్ని, నాకు గొప్పతనం అనేటువంటిది భగవంతుడే ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా గొప్పతనం అనేటువంటిది మనదేమి లేదు. ఒక గొప్పతనము రావాలన్నా, ఒక మంచితనము రావాలన్నా మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అలా పట్టుకొని నిలబడి ఉండి ఇలా చేస్తాను అని ఏమన్నా అనుకున్నాడేమో అతనేమైనా, ఏదైనా అతనికైతే స్వామి అతని కోరిక నెరవేర్చుగాక అని నేను నమస్కారం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నా. ఇంకా కొంచెం ముందుకు నడుస్తూ వచ్చి ఇంకొక అరగంట పోయిన తర్వాత మరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు అన్నీ చేయాలి కదా, అన్ని కిలోమీటర్లు 14 కిలోమీటర్లు మొత్తం తిరగాలి కదా, 15 గిరి ప్రదక్షిణ 15 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది అది. అలా నేను ముందుకు వచ్చేటప్పటికీ ఒక స్త్రీమూర్తి మోకాళ్ళ మీద కూర్చొని, ఆమె శ్రీ మహాలక్ష్మీదేవిలాగా ఉన్నది, ఆభరణాలు ఏదో కొంతవరకు నగ అది వేసుకుంది, కానీ జోలబట్టుకుని ఇలా కూర్చొని ఆమెకేమి బాధనో, కొడుకు కోసమో, భర్త ఆరోగ్యం కోసమో, తల్లిదండ్రుల కోసమో, తన కడుపు పంట కోసమో, ఇంకొకరి కోసమో ఆమె దేనికి చేస్తుందో మహాతల్లి. ఆమె కోరిక కూడా తండ్రిని గిరివైపు అట్లా ప్రదక్షిణ అట్లా కొండవైపు చూసి ఆమెకు కూడా ఏదో ఇది చేసి ఆమె కోరిక నెరవేర్చు తండ్రి. మనం పోయినప్పుడు మన కోరికలు నెరవేర్చాలి అనేటువంటి కోరికతో మనం పోవడం కాదు. అక్కడ అనిపించినటువంటి మాట, మీరు ఏదైతే బిచ్చగాడు సినిమా అనేటువంటి మాట అన్నదాని వలన నాకు అనిపించిన మాట, నేను నిన్ననే వస్తున్నాను తల్లి, శనివారం నాడు ఉదయం బయలుదేరి వెళ్ళాను, ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం ఉదయం మళ్ళీ హైదరాబాద్లో ఉన్నా. నడిచి చేసి దర్శనం చేసుకుని వచ్చా. అక్కడ అనిపించిన సంగతి నేను చెప్తున్నాను. మరి అలా కొన్ని మనము చేసేటువంటి పనుల వలన, మనము చేసేటువంటి విధానము వలన, ఈ కర్మల వలన బాధలు తొలగుతాయి. క్రియకు ఆ ప్రతిక్రియ ఉండాలి. అది చేస్తేనే. వచ్చిన డబ్బును హుండీలో వేస్తారా, లేకపోతే అన్నదానం చేస్తారా? ఎవరికో ఇస్తారమ్మా, ఎవరికో ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరికో ఇంకొక సాటి వాళ్ళకు, ఎవరికో వేరే వాళ్ళకి ఇవ్వటం అంటే వాళ్ళ వంతు అడిగి, వాళ్ళకి ఎవరికో అక్కడ చాలామంది చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు అడుక్కోవడానికి కూడా చేతగాక పడుకొని నిత్రాణగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వవచ్చును, చేయవచ్చును, ఏమైనా చేసుకోవచ్చు. ఇలా ఎవరికైనా ఏదైనా చేస్తారు వాళ్ళు, అలాగే చేస్తారు ఎవరైనా. తీసవి ఏదో హుండీలో వేస్తే దేవుడికి చెందుతుంది అని హుండీలో కూడా వేయవచ్చును. నీ హుండీలోనే వేస్తాను తండ్రి అని కూడా మొక్కుకోవచ్చు. అప్పుడే భగవంతుడు, ఎందుకు అంటే ఒక క్రియ ఎప్పుడైతే జరుగుతుందో, మనం ఏదైనా చూడండి, శుభకార్యాలైనా అశుభకార్యాలైనా ఏదైనా సరే మంత్రము ఉంటుంది, మంత్రానికి తగినటువంటి క్రియ ఉంటుంది, క్రియకు తగినటువంటి వస్తువులు అక్కడ ఉండాలి.
అప్పుడే ఆ విధానము పూర్తి అవుతుంది. అవి లేకపోతే చేయలేము కదా. అంతే అంతే. అందుకని అలా పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అక్కడ భగవంతుడి ముందు ఎంత గొప్పవాడు అయినా అంతే బిచ్చగాడే. అంతే. అవును అవును. ఏ బిచ్చగాడు? అన్నం ఎవరికి- కోసం బిచ్చమా? కోరికలు నెరవేరటము కోసము బిచ్చమెత్తుతున్నామా? మ్మ్. మనకున్నటువంటి బాధలు పోగొట్టుకోవడం కోసము ఆరోగ్యపరంగా బిచ్చమెత్తుతున్నామా? మ్మ్. మ్మ్. అందుకనే మనము కోరుకునేటువంటి విధానములో ఉంటుంది ఏమి కోరుకుంటున్నాము అనేటువంటిది. ఓకే ఓకే. భగవంతుడి ముందు ఎంత కోటీశ్వరుడైనా మ్మ్. వాడు బిచ్చగాడే, అంతే. బిచ్చగాడితో సమానమే. మ్మ్. మనకు కావాలి అనేటువంటిది అడుగుతున్నామంటే అర్థం ఏమిటి? మ్మ్. 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 అందువలన ఏదో ఉండొచ్చు తల్లి. మనం ఎవరిని బిరిగిన తప్పుగా అనుకునేటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఇది నేను స్వయముగా నా కళ్ళతో నేను చూసినటువంటిది. మ్మ్. నేను పరమేశ్వరుడి అనుగ్రహంతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పా. ఓకే ఓకే. ఇలా జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఎందుకు? ఒక క్షేత్రములో మ్మ్. అక్కడ ఇలా చేస్తే మాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసేటువంటి వాళ్ళు అనేక రకాల వాళ్ళు. మ్మ్. అది పోగొట్టుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు, నలుగురికి అన్నం పెట్టడము, భోజనం పెట్టడము, చేయటము. మ్మ్. మీరు అదే బిచ్చగాడ సినిమాలోనే చివరిలో ఒక ఆమె అడగడానికని వస్తే అతను ఏదో అంతా అయిపోయిన తర్వాత తల్లి ఆరోగ్యం బాగా అయిపోయిన తర్వాత ఏదో ఫోన్ మాట్లాడుతుంటే ఒరే ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ ఎక్కువసేపు. ఎంత గొప్ప మాట అమ్మా. మ్మ్. చాలామంది సమాజంలో నీకు అది చేస్తా ఇది చేస్తాను అని ఆశలు పెట్టి 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 మ్మ్. ఏమి చేయకుండా లాస్ట్ అతను చెయ్యళ్లే అని వీళ్ళ మనస్సుకు వీళ్ళే వదులుకునేట్టుగా చేస్తున్నారు. ఇది చాలా అత్యంత దుర్భరమైనటువంటి కర్మ. వాళ్ళ జీవితంలో రేపు గరుడ పురాణంలో చెప్పినట్టుగా అనుభవించేటువంటి సమయం వస్తుంది. అది అట్లా చేయకూడదు. ఉంటే ఉందనవచ్చును, నిజాయితీగా మన దగ్గర లేకపోతే లేదని చెప్పొచ్చు. అంతే అంతే. అలా చేయడము చిన్నదే అది. కానీ అది అలా అనుకున్నప్పుడు మ్మ్. ఆమె ఎంత గొప్ప మాట అనిపించినాడు మ్మ్. అనేది అనిపిస్తుంది. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఇంకొక చోట వేసే వాళ్ళ దగ్గరికి వెళుతుంది. ఓకే. అంతసేపు చేయకంటే నాది తప్పు పొరపాటు నేను చూడలేదు అంటాడు. అది చాలా ఉంటాయమ్మా ఇట్లాంటివన్నీ. ఓకే. అందువల్ల మీరు అన్నట్టుగా మనము ఈ గరుడ పురాణములో కూడా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, మ్మ్. ఎలా చెయ్యాలి? అంటే మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు కదా, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. అవును. ప్రారబ్ధ కర్మ అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పింది ఒక చిన్న ఉదాహరణ, ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని మార్చుకోవటానికి మార్చుకోవడానికి. అంటే మనము వచ్చేటువంటి జన్మలో మళ్ళీ మనం చనిపోయిన తర్వాత జన్మ మళ్ళీ వచ్చేటప్పుడు ఎప్పుడవుతుంది, వచ్చే జన్మలో అని మనం మాట్లాడుకుంటుంటాం. అవును అవును. కానీ వచ్చే జన్మకు ఈ పోవడానికి మధ్యలో మనం అనుభవించాల్సింది ఒకటి ఉంటుంది, మన ఆత్మ అనుభవించేది ఒకటి ఉంటుంది. మ్మ్. 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 ఆ చీము నెత్తురు కారుతూ ఉండేటువంటి వైతరణి నది అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అవును అవును. వై అంటే నిజము కానిది, వైతరణి అంటే మనం ఇది దాటించేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ చీము నెత్తురు ఎముకలు ముసళ్ళు ఇంకా ఏవేవో అన్నీ ఉంటాయి అక్కడంతా, జలచరాలు విచిత్రమైనటువంటివన్నీ. ఇవన్నీ దాటడం అనేటువంటి దానికి ఏమిటి, ఎందుకు నేను ఈ కర్మ చేసినానని అక్కడ బాధపడేటువంటి బాధ వర్ణనాతీతం. ప్రతి జీవి ప్రతి ఆత్మ ఎంత ఇబ్బంది పడుతుంది అనేటువంటిది ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మనం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, గరుడ పురాణం ప్రకారం మనిషి కర్మలు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ గరుడ పురాణం ప్రకారం మనిషి అంతిమ యాత్ర ఎలా సాగుతుంది, దానికి సంబంధించి గరుడ పురాణం ఏం చెప్తుంది, ఈ విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే.